హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో, మీ అందరి కోసం నేనైతే టమాటా నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే ఆ టైంకైతే కడుపు నిండిపోతుంది. ఇంకా ఏం కూరలు అవసరం లేదు. అంత బావుంటుంది. సో, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. మీరు ఇట్టే వీడియో చూస్తే ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు మీరు కూడా. సో, అంత ఈజీగా ప్రిపేర్ చేశాను మీ అందరి కోసం. వీడియోని పూర్తి వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 10 వరకైతే టమాటాలైతే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాను. ఆ తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎండలో పెట్టడం వలన తడి అనేది ఎక్కడ ఉండకుండా చూసుకోండి ఫస్ట్ మీరు. లేకపోతే పచ్చడి పాడవుతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకి ఆవాలు, సగం స్పూన్ వరకైతే మెంతులు వేసుకొని ఫస్ట్ వీటిని దోరగా వేయించుకోవాలి. సో, చూసారు కదా, ఇలా బాగా దోరగా వేగిన తర్వాత వీటినైతే మనము డైరెక్ట్ ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకున్న తర్వాత మెత్తని పౌడర్‌లా చేసుకొని పక్కనే రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక కట్ చేసుకున్న టమాటాలన్నిటిని ఒక మందపాటి కడాయిలో అయితే వేసుకున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం సైజు గల నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకుంటున్నాను. సో, 10 టమాటాలకైతే మీడియం సైజ్ గల చింతపండు అయితే మనకి కరెక్ట్‌గా పులుపు అయితే సరిపోతుందండి. సో, ఇదంతా బాగా కలిపేసుకుందాం మనము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి టమాటాలు అలాగే చింతపండు కూడా పూర్తిగా గుజ్జులాగా అయిపోయేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే అప్పటికప్పుడు నీరంతా ఇంకిపోయి టమాటాలు సరిగ్గా ఉడకవు. చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ టమాటాలన్నీ బాగా ఉడికిపోయి గుజ్జులాగా అయిపోయింది కదా. సో, ఇదే బాండిలో పెడితే మనకు ఇది చల్లారడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఆ తర్వాత మనం ప్లేట్‌లో చల్లార్చుకుందామండి. అప్పుడే మనకి పూర్తిగా అలాగే తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు మనకి టమాటాలు చల్లారేలోపు పోపు కూడా పూర్తిగా చల్లారాలి కాబట్టి నేను ఫస్ట్ పోపుని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే ఒక కప్పు వరకి ఆయిల్ వేసుకున్నాను, చిన్న కప్పు వరకి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగాక 3, 4 ఎండుమిర్చి, 2 పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఆ తర్వాత సగం స్పూన్ వరకి ఇంగువ అండి. ఇంగువ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా పోపుని మనము కొద్ది వరకైతే వేయించుకోవాలండి. ఫస్ట్ మనం ఆవాలు, జీలకర్ర వేగిపోయాయి కాబట్టి ఇక్కడ ఎల్లిపాయలు మనకు జస్ట్ లైట్‌గా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. మనకి పోపు పూర్తిగా చల్లారిపోయేలోపు మనకి ఎల్లిపాయలైతే అవి కూడా బాగా వేగిపోతాయి. సో, చూసారు కదా, పోపు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ టమాటాలు కూడా బాగా మెత్తగా టమాటాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇదంతా మనము మెత్తని పేస్ట్‌లో అయితే మిక్సీకి పట్టుకుందామండి. సో, చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా అయితే మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనము ఒక బౌల్‌లోకి అయితే వేసుకుందామండి. ఇలా బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 4 స్పూన్ల వరకైతే కారం ఉంటుందండి. ఇలా 4 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత 4 స్పూన్లకి 2 స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుందండి. ఆ తర్వాత మనం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మనం ఆవాలు, మెంతి పౌడర్‌ని అయితే వేసుకోవాలి ఇందులోకి. ఆ తర్వాత పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది. చూసారు కదండీ, చల్లారేలోపు వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పోపుని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో, ఈ విధంగా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం మనం ఇదే గాజు బౌల్‌లో అలాగే వదిలేయాలండి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు మనము ఆయిలు, ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకొని మనము ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పాటు మంచిగా హ్యాపీగా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుందండి. సో, చూసారు కదా, నా టమాటా పచ్చడి ఎలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.